నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఏఎంసీలకు పూర్వ వైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. ప్రమాదవశాత్తు మృతి చెందిన కొమ్ము చిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును అందజేసిన మంత్రి నిమ్మల. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల అండతోనే యథేచ్ఛగా టీడీపీ దొంగ ఓట్లు వేస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఏఎంసీలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన మార్కెటింగ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఏఎంసీకి పూర్వ వైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తుందని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని అన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. అనంతరం పెనుగొండ ఏఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. కార్యక్రమాలు, ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమ పథకాలు, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో. ఇవేమీ పట్టనట్టు కేవలం 11 సీట్లకే పరిమితంగా చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు తీర్పునిస్తే ఇవాళ ఇంకా అవాకులు చవాకులు మాట్లాడతాము. కూటమిలో పార్టీల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. చంపేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ అందరూ చూస్తామంటున్నాం. ఓరి పిచ్చి వేదవల్లారా, నేను ఇవాళ ఈ డయాస్ మీకు చెప్తా ఉన్నా. మీరు చంపడం, నరకడం మాట దేవుడే. కూటమి కార్యకర్తల యొక్క కన్నెత్తి చూస్తే మీకు రోజు గడవడం కష్టం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. చంపడం, నరకడం కూడా కాదు, కూటమి కార్యకర్తల యొక్క ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్త వెంటుక కూడా మీకు పిగలేరనేటువంటి విషయాన్ని వెంట్రుక కూడా పీకలేరనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. ప్రజలు తీర్పిచ్చారు. 5 సంవత్సరాలు అక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీ అభిప్రాయాలు వెలుపుచ్చండి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో విజ్ఞప్తులు చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా మీకు రాలేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ 21 స్థానాలు సాధించి కూటమిలో పార్టీ ఇవాళ 2వ అధికార పక్షంగా ఉందనేటువంటి విషయం గమనించాం. నీతి సంఘాల్లో కానీ ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయనకి సభాపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఎవరైతే కష్టపడ్డారో, ఎన్నికల్లో ఎవరైతే పార్టీ జెండాన్ని భుజానేసుకుని తిరిగినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు ఉన్నారో వారందరికీ రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు వస్తాయి అనేటువంటి ఒక ధైర్యంతో మీరంతా కూడా ఉండాలి. ఒకరు ముందు కావచ్చు, ఒకరు వెనక కావచ్చు. కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు దక్కాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ డయాస్ నుంచి స్పష్టం చేస్తుంది. ఈ ప్రయత్నంలో మనంతా కూడా కలిసి ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల ఆధారం, గ్రామాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న విభేదాల కారణంగా వాటిని భూతద్దంలో పెట్టి చూసి విభేదాలు పెంచుకుని నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే ఆఖరికి మన ముగ్గురు ఎవడు గొప్ప కాదు, ఆ సన్నాసుడు మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి అడుగు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవాళ విజ్ఞప్తి చేస్తుంది. మనం చేసేటువంటి ప్రతి పని, మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా మన ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మెరుగైనటువంటి పాలన అందించడం కోసం, రాష్ట్రంలో యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు కోసం. కాబట్టి అనుక్షణ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
మనమంతా కలిసి ఉండాలి. కలిసి లేకపోతే నష్టపోయేది మనకి మహా అయితే ఈ మార్కెటింగ్ డైరెక్టర్ పదవులు రావు, లేకపోతే నేను పార్లమెంట్ సభ్యుని కాకపోవచ్చు, పీతాన్ గారు శాసనసభ్యుని కాకపోవచ్చు. కానీ ఆ సన్నాసుడు కనుక ముఖ్యమంత్రి అయితే, ఆ సన్నాసి పార్టీ కనుక మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, మన తప్పిదాని వల్ల ఆ బాధ్యత మనదే కానీ రాష్ట్ర ప్రజలు కాదు అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తుపెట్టారు. మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారైనటువంటి రాష్ట్రం, మళ్ళీ ఆ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తుంది రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుచ్చర్లపాటి సోమరాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభ్యత్వం కింద 2 ఏళ్లకు 100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఎంపీటీసీ నాగరాజు సుజాత, గ్రామ టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే మరి ఏదైనా యాక్సిడెంటల్గా మరి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటువంటి విధంగా 5 లక్షల రూపాయలు, అక్షరాల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం అందిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే కొమ్ముచిక్కాలకు సంబంధించినటువంటి కుచ్చర్లపాటి సోమరాజు గారు మరి ఆయన యాక్సిడెంట్లో చనిపోతే ఆ 100 రూపాయల సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి అందజేస్తూ ఉన్నామని అంటే కార్యకర్తల సంక్షేమం పట్ల, కార్యకర్తల క్షేమం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎంత పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయల మరి ఈవేళ ఆ కార్యకర్త కుటుంబానికి అందిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకొచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పించారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయా ప్రవీణ్ కాపలా కాయడం దారుణమన్నారు. వైసీపీ కార్యాలయానికి వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి ఎంతో తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్ కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రౌడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామసుబ్బారెడ్డి గారు జమ్మలమడుగు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు. ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు, మా జమ్మలమడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. పులివెందుల్లో ఉన్నటువంటి 10,601 ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది, కానీ మోర్ దాన్ 50% పక్క గ్రామాల నుంచి, అంటే ఆ సెగ్మెంట్ లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పులివెందుల సెగ్మెంట్ లో ఉన్నటువంటి వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసు యంత్రాంగం. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్లకోకుండా చేసేటటువంటి కార్యక్రమం, ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, కారు ఎక్కించుకు తీసుకెళ్లారు. తిప్పే కార్యక్రమం అంతా చేశారు. తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది. ఏందండి అన్యాయం,
ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు? ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతిండిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు, మళ్ళీ తర్వాత వదిలేశారు. మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. ఇందులో మన గురువు గారు వెళ్ళాడు. గురువు గారు తెలుసుగా, పత్యాపారం చేసే గురువు గారు, డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సాయం దాకా కూర్చుంటా అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడో నాకు అర్థం కాల. 2 సెగ్మెంట్స్ లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్స్ లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవై నుంచి కింద దాకా. ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నాం అనేది మర్చిపోండి, ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి, ఎవరైతే తెలుగుదేశానికి ఓటేస్తాడు అనుకుంటాడో వాడిని తీసుకెళ్లి మర్యాద చేసి ఓటేసేయండి, వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వాసుదేవాయ నమః, ప్రజుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నిశాంతనిలయాయ నమః, ఓం ప్రసిద్ధగోచరాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం ధనంజనకరీసాయ నమః, ఓం ప్రశాంతపతయే నమః, ఓం వీరమః, ఓం వజ్రకృష్యాయ నమః, ఓం సుభక్షలాసనచ్చ సైరామచరాయ నమః, ఓం రామాయ నమః, ఓం పద్మనాభాయ, ఓం జగద్వైకుంఠలోకాయ నమః, ఓం తిరుపతిహారిణే నమః, ఓం పరిచంద్ర గోత్రిణే నమః, ఓం మేఘరాయ నమః, ఓం పరకారభాయ గోస్తాయ నమః, ఓం దేవజప్రభగానంద దైవసంగప్రణాసనే నమః, ఓం అనంత సరసే నమః, ఓం అనంతాక్షాయ నమః, ఓం అనంత చరణాయ నమః, ఓం శ్రీశైల నిలయాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం నీలమేఘవాసనే నమః, ఓం వామదేవ ప్రియాయ నమః, ఓం జనకేశ్వరాయ నమః, ఓం అర్ధతార్థప్రదాత్రే నమః, ఓం విశ్వతీర్థాపహారణే నమః. అమరావతి దేవాపతి సంయమనే రక్షోపతి దుర్గమనే గంధపతి లగాపతి యశోపతండే విరాజతే ఇంద్రాయ ఘనవర్ణవాయువేర ఈశానాక్ష అష్టలోకపాల పరిపాలతే లోకాలోకాతర్వైతే లభనైపుసరాంతః అప్తామ్య ప్రతాపతి క్షేత్రే కర్మభూమందే కురుక్షేత్రాదే సమూహదేరేగాయ పూర్తిగ్వాంగ సాధారణచేతక దేవదాతురుతక చక్షుర్భీమ బ్రహ్మణాద్విదీపదాంతే ప్రతపల్లే ప్రతపల్లే ప్రతపదే దేవదేతే ఉత్తమానమేవాంతే జ్ఞానవానీల వానస్యంతమా భవత్సూరి కాసరస్తి ఆదేవ్యామ సందృశి విరాయ వాసు దివాస్తమత్వా ఆస్తమంతో భూయాత్మమా వాస్తో ఆస్మాన్ దేశేంజయ విష్ణు ప్రతిష్ఠాస ప్రతిష్ఠాం భూయాత్మా ప్రతిష్ఠాయ తస్మై ప్రతిష్ఠభూయా ఆస్మాన్ దేశేంజయ విష్ణు ఆవాదవాయ వేషం వివాదవాయ యత్రమ స్వగంభిస్సేషో దేవానాపరామత దక్షిణ్యావాదపరాజ్ఞవాద యత్రపదే అమృతస్స నిధరేత తదోనవదే జీవసేతో దేవేషం తదోనవ ఆవాద ఆవాదవేషం సంసమోర్మయో పూర్ణోర్జయ ప్రణాయోగం శతారిషదు ఇంద్ర సర్గో సంస్థాపవజ్జే సుస్యాస్వ సహాయన్యే స్తతే ఓం ప్రవజ్జే ప్రవజ్జే సుప్రవజ్జే భోర్భవస్సు ప్రవజ్జే వాయుం ప్రవజ్జేన ఆత్మాం దేవతాం ప్రవజ్జే అస్మానమాకరం ప్రవజ్జే ప్రజాపతే బ్రహ్మగో సంబ్రహ్మ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.